హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనము మంగళగిరి ఈ అదే ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్న కోనేరు దగ్గర ఉన్నాం అన్నమాట. చూడండి, ఈ కోనేరు చూస్తుంటే ఎంత బాగుందో. ఇది చూస్తే గనక 1558 సంవత్సరంలో కట్టించారంట. దరిదాపు 1970 సంవత్సరం వరకు వాడుకలో ఉంది. ఆ తర్వాత నుంచి మూలన పడిపోతే ఈ మధ్య దీన్ని కొంచెం మెల్లగా ఇచ్చేసేసేసి ఈ కోనేరుని వాడుకలోకి తీసుకురావాలన్నట్టుగా ఇలా చేశారనమాట. దరిదాపు 2 తాడి చెట్లంతా లోతు ఉంటుంది. దీని లోపల 4 బావులు కూడా ఉన్నట్టు చెప్తారు. లోపల ఇంకా ఎవరెవరో ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నట్టుగా ఇవన్నీ చెప్తున్నారు అనమాట. ఇంకా అది కాకుండా లోపలికి స్వరంగం కూడా ఉంది. మరి అది ఎటువైపుకి ఉందో తెలియదు కానీ ఇలా ఉందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ కొంచెం చారిత్రాత్మకమైన కట్టడాలు. ఎక్కడో కాదు, మనకు దగ్గరలోనే మంగళగిరిలో దీన్ని పెద్ద కోనేరుగా పిలుస్తారనమాట. ఇప్పుడు కొంచెం వర్షాలు రాబట్టి చక్కగా మళ్ళీ ఆ వానలకి గడ్డి మొలిసి కొంచెం చెట్లు అలా అలా వచ్చాయి. కానీ చూడడానికి చాలా బాగుంది. ఇటు ఎవరైనా వస్తే కనుక దీన్ని కూడా జస్ట్ అలా విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇక్కడ పానకాల స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. అది కాకుండా మంగళగిరి అంటే చాలా మంది ఇక్కడ అగ్ని పర్వతం ఉందని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. ఇవన్నీ ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు కానీ ఈ పురాతనం నుంచి వస్తున్న ఈ కట్టడాలు వీటన్నిటిని మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, దగ్గరలో ఉన్న వాళ్ళంతా వచ్చి చక్కగా ఎంజాయ్ చేసేయండి. ఎవరైనా దారిని ఇటు వెళ్తున్నా కానీ ఇక్కడ పెద్ద కోనేరు అంటే చక్కగా ఎవరైనా చెప్తారనమాట. సరదాగా అలా చూసేసి వెళ్ళిపోయింది. ఓకేనా గైస్?